హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జొన్న పిండితో సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈజీగా అయితే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మనం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెము జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అనేది తిప్పుకోవాలి. జీలకర్ర అనేది వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ అనేది నేను ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నాను. ఈ విధంగా కాకపోయినా మనం దంచేసేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే వేసుకున్నానండి. ఒకసారి వేసుకున్నాక కలుపుకోవాలి. అల్లం చిన్నులపాయలు వేగినాక దీంట్లోకి ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాక ఒకసారి తిప్పుకోవాలి. ఇవి మరీ బాగా వేగాల్సిన అవసరం లేదండి. లైట్గా వేగితే సరిపోతుంది. మనం చేసేది సూపే కాబట్టి. ఇవి వేగినాక టమాటా ముక్కలు అనేది సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అనేది తిప్పుకోవాలి. ఇవి కూడా అంతేనండి, మరీ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఈ టమాటా పీసెస్ కూడా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న క్యారెట్లు అనేది వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాక వీటిని కూడా కొంచెం వేయించుకుంటే సరిపోతుందండి. 1-2 మినిట్స్ అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. తర్వాత దీంట్లోకి కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను నేను. కరివేపాకు యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. ఉప్పు యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇది జొన్న పిండి సూప్ కదండి. మనం జొన్నలు అయితే మిక్సీ వేసుకోవాలి. నేను ఆల్రెడీ అయితే మిక్సీ పట్టేసుకున్న పౌడర్ అయితే ఉందండి. జొన్నల్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ అయితే అయింది. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ అనేది జొన్న పిండిని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా 1-2 టైమ్స్ కలుపుకుంటే సరిపోతుందండి. ఈ వాటర్ని మనం దీంట్లో అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అనేది కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి ఉండలు అనేది కట్టకుండా ఉంటుందండి. తర్వాత దీంట్లోకి కొంచెం అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నామో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. 1 స్పూన్ జొన్న పిండికి 3/4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే వాటర్ యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది మరుగుతూ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. నేను దీంట్లోకి మిరియాల పౌడర్ అనేది యాడ్ చేశానండి కారం కోసము. అవసరమైతే మనం చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చిల్లీస్ అనేది యాడ్ చేయకుండా మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నేను దీంట్లో కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకున్నానండి. సూప్లో కొంచెం స్వీట్నెస్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఎక్కువ యాడ్ చేయలేదు. కొంచెం అయితే యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకున్నాను. చివర్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఎంతో ఈజీగా అనేది జొన్నపిండి సూప్ అనేది ప్రిపేర్ అయ్యింది. వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు ఈ సూప్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. హెల్త్కి చాలా మంచిది ఈ సూపు. చలికాలంలో ఈ సూప్ తాగుతుంటే వేడివేడిగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ సూప్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.